పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ షాక్. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెద్ద షాక్ ఇచ్చాయి. దీంతో మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పసిడి రేటు మరోసారి 1,50,000 దాటేసింది. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఒక్కసారిగా మేలిమి బంగారంపై దాదాపు 4,000 పెరిగిపోయింది. అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం వెండి ధరలు ఇటు ఊగిసలాడుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఇరాన్ అమెరికా యుద్ధం నిలిచిపోవడం. పశ్చిమాసియా ప్రాంతంలో గత 5 వారాలుగా ఉద్రిక్తతలు తీవ్రమైన పరిస్థితుల్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, 2 వారాల పాటు ఎలాంటి దాడులు జరగవని ప్రకటించారు. ఈ ఒప్పందంతో హర్ముజ్ జలసంధి వెంటనే తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇక ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలసంధి మూసుకుపోయి ఉండటం వల్ల గత కొన్ని రోజులుగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఆ భయం పోయింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వెంటనే 19% తగ్గాయి. ఇక బ్యారెల్ చమురు ధర $117 నుంచి $93లకు పడిపోయింది. ఇది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉపశమనమనే చెప్పుకోవాలి. ఈ ఒప్పందం కుదర్చడంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కీలక పాత్ర పోషించారు. ఇరాన్ నుంచి అమెరికాకు వచ్చిన 10 ప్రతిపాదనలకు ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనలు 2 దేశాల మధ్య శాంతి మార్గాలను తెరిచాయని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలన్నింటినీ ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు, ముఖ్యంగా భారతదేశం లాంటి ఆయిల్ దిగుమతి దేశాలకు గొప్ప ఉపశమనం దొరికింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. సో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. యుద్ధం ముగియడంతో బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే 24 క్యారెట్లపై 10 గ్రాములకు $3,980 పెరిగి $1,53,820 చేరింది. ఇక 22 క్యారెట్లపై 10 గ్రాములకు $3,650 పెరిగి $1,41,000 చేరింది. ఇక వెండి ధర కేజీ 2,54,900 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $92.72గా ఉంది. సో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.